హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు పద్మప్రియ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి మనం ముగ్గులు వేసిన తర్వాత ముగ్గు చుట్టూరా వేసుకునే సైడ్ బార్డర్లతో మీ ముందుకైతే వచ్చాను. ఈ సైడ్ బార్డర్లు అయితే చాలా చక్కగా ఉన్నాయి ఫ్రెండ్స్. మీరైతే అస్సలు మిస్ కాకుండా వీడియోనైతే ఫస్ట్ నుంచి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మీకు తెలుస్తుంది ఫ్రెండ్స్. మనమైతే ఇప్పుడు మొదటగా వేసే సైడ్ బార్డర్ అండి. ఇదైతే ఫస్ట్ వేస్తున్నాను. ఇలాంటివి అయితే కొంచెం పండగ పర్వదినాలలో ముగ్గులు అయితే వేసుకుంటాం కదా, అలా వేసుకున్నప్పుడు ఇలాంటి సైడ్ బార్డర్లు అయితే ముగ్గు చుట్టూరా వేసామంటే చాలా చక్కగా చాలా బాగా కనిపిస్తూ ఉంటాయి ఫ్రెండ్స్. ఈ సైడ్ బార్డర్ అయితే ఇలా అయితే వేస్తున్నాను. ఫస్ట్ అయితే లోటస్ లాగా వేసేసాను కదా, అలా వేసి ఇట్లా తీగల్లాగా చాలా చక్కగా అయితే కనిపించింది. ఈ సైడ్ బార్డర్ వచ్చేసి ముందుగా మన ఛానల్కి ఏమైనా కొత్తగా వచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకైతే నోటిఫికేషన్ వస్తుంది ఫ్రెండ్స్. అలాగే వీడియోని అయితే ఫస్ట్ నుంచి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మనం ముగ్గులు ఎలా వేస్తున్నాం అనేది తెలుస్తుంది ఫ్రెండ్స్. వీడియో మొత్తం చూసిన తర్వాత ఈ సైడ్ బార్డర్లు ఎలా వచ్చాయో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. పక్కనే హైప్ అనే ఆప్షన్ ఉంటుంది, హైప్ పాయింట్లు కూడా ఇవ్వండి ఫ్రెండ్స్. ఫస్ట్ సైడ్ బార్డర్ అయితే అయిపోయింది. ఇప్పుడు రెండవ సైడ్ బార్డర్ అయితే వేస్తున్నాను. ఈ సైడ్ బార్డర్ వచ్చేసి ఫస్ట్ అయితే గీతలు అయితే ఇలా గీసుకొని చివరగా చుక్కలు అయితే వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా పెట్టేసుకొని పైన చిన్నగా డిజైన్ లాగా వేసి అందులో కూడా ముగ్గు పిండితోటి కలర్ లాగా వేసుకున్నామంటే చాలా చక్కగా అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు సైడ్ నుంచి ఇట్లా రౌండ్గా గీతలు అయితే గీసుకొని ఆ గీతలకి ఇలా ఒక చుక్కలాగా పెట్టుకొని చిన్నగా డిజైన్ లాగా వేసుకున్నామంటే చాలా బాగా కనిపిస్తూ ఉంటుంది. ఇలా సైడ్ బార్డర్ అయితే వెరైటీగా చాలా బాగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇదే విధంగా మనము వేసుకున్నామంటే సైడ్ బార్డర్ అయితే కంప్లీట్ అయితే అవుతుంది. చూస్తున్నారు కదా ఎలా వేస్తున్నానో. ఇక్కడ కూడా చిన్నగా చుక్కలు అయితే ఇక్కడ 3 చుక్కలు అయితే పెట్టుకున్నాను. ఇప్పుడైతే మూడవ సైడ్ బార్డర్ అయితే స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈ సైడ్ బార్డర్ వచ్చేసి చూస్తున్నారు కదా, ఫస్ట్ అయితే యూ షేప్ లాగా గీసేసుకొని ఇలా దాంట్లో నుంచి గీతలాగా ఇటు తీగలాగా ఇట్లా గీసుకొని చివరికి రౌండ్గా ఇలా గీసుకోవాలి. ఇలా గీసుకొని కింద నుంచి ఇంకొక గీత గీసేసి వాటి చివరిగా చిన్నగా చుక్కలు పెట్టేసి ఇందులో కూడా చుక్కలు పెట్టుకున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే చిన్నగా ఇలా ఒక డిజైన్ అయితే గీసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా గీసుకోవడం వల్ల ఎంత మంచిగా కనిపిస్తుందో. ఈ సైడ్ బార్డర్ వచ్చేసి చూడండి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. రోజువారీ ముగ్గుల చుట్టూ కూడా వేసుకోవచ్చు, అంత చక్కగా ఉంటుంది. ఇప్పుడైతే ఇక్కడ దీపంలాగా ఇలా వేసేసుకొని అందులో ఇంకొకసారి ఇలా గీసేసి ముగ్గు పిండితో కలర్ లాగా వేసుకొని దీపం వెలుగుతున్నప్పుడు కాంతి ఎలా ఉంటుందో అలా ఇట్లా గీతలు అయితే గీసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇక్కడైతే రౌండ్గా గీసుకొని ఆ రౌండ్గా గీసుకున్న దాని చుట్టూరా ఇలా డిజైన్ అయితే వేస్తున్నాను. చూస్తున్నారు కదా, ఇలా వేయడంతో అయితే ఈ సైడ్ బార్డర్ అయితే కంప్లీట్ అయితే అయ్యింది ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఇంకొక సైడ్ బార్డర్ అయితే స్టార్ట్ చేద్దాము. చూడండి. ఫస్ట్ అయితే చిన్నగా రౌండ్గా గీసుకొని వాటికి ఇలా ఇటు చివర అటు చివర ఇట్లా చిన్నగా లోటస్ లాగా అయితే వేసుకోవాలి. ఇప్పుడిప్పుడే విచ్చుకుంటున్న మొగ్గలాగా అయితే ఉంటుంది, అలా అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా వేసుకోవడం వల్ల మరింత మంచిగా అయితే కనిపిస్తుంది సైడ్ బార్డర్ అయితే.
చూస్తున్నారు కదా, మంచిగా ముగ్గు పిండితోటి కలర్ లాగా అందులో గీతలు ఇట్లా గీసుకొని ఇలా మళ్ళీ వంపుగా గీతలు అయితే గీసుకొని వాటిపైన చిన్నగా చుక్కలు అయితే ఇలా పెట్టుకున్నాను. ఇలా పెట్టుకునేసరికి అయితే మంచిగా అనిపించింది. ఇటు చివరి నుంచి అటు చివరి నుంచి ఇలా ఈ చిన్న లోటస్కి రౌండ్గా గీసుకొని ఇలా చిన్న డిజైన్ లాగా వేసుకొని అందులో కూడా ముగ్గు పిండితో కలర్ వేసుకున్నామంటే ఈ సైడ్ బార్డర్ కూడా కంప్లీట్ అయితే అయినట్టే ఫ్రెండ్స్. చూడండి, సింపుల్గా ఈజీగా వేసుకునే బ్యూటిఫుల్ సైడ్ బార్డర్ అయితే రెడీ అయితే అయిపోయింది. ఇక మనము ఇంకొక సైడ్ బార్డర్కి అయితే వెళ్ళిపోదాము. ఈ సైడ్ బార్డర్ కూడా చిన్నగా సర్కిల్ లాగా ఇచ్చి చిన్న ఫ్లవర్ లాగా దీని చుట్టూరా ఇలా గీసేసుకొని అందులో చిన్న చిన్న గీతలు అయితే గీసుకున్నామంటే చాలా బాగా కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇది కూడా చాలా ఈజీగా సింపుల్గా ఉంటుంది. ఏ మాత్రం ముగ్గులు రాని వాళ్ళు కూడా ఈజీగా నేర్చుకునేటట్టు అయితే ఉంటుంది. ఇలా ఫస్ట్ అయితే ఇక్కడ లీఫుల్లా గీసుకొని ఇందులో నుంచి ఒక గీత గీసుకొని ఆ గీతకి రెండు వైపులా ఆకుల్లా గీసుకున్నామంటే సైడ్ బార్డర్ అయితే ఎంత సింపుల్గా అయితే వేసుకోవచ్చు. ఇటు ఎలా అయితే గీసుకున్నామో ఇంకా రెండో వైపు కూడా సేమ్ ఇదే విధంగా గీసుకున్నామంటే సైడ్ బార్డర్ అయితే ఈజీగా సింపుల్గా రెడీ అయితే అయిపోతుంది ఫ్రెండ్స్. చూడండి ఎంతో చక్కగా కనిపిస్తుంది. ఇలా రోజువారీ ముగ్గుల చుట్టూరా కూడా ఈ సైడ్ బార్డర్ కూడా సింపుల్గా అయితే వేసుకోవచ్చు. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. ఇలా వేసిన తర్వాత ఇట్లా వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్నగా ఇలా డిజైన్ వేసుకొని ఇలా డ్రాప్ లాగా వేసుకొని అందులో చిన్నగా ముగ్గు పిండితోటే కలర్ లాగా వేసుకున్నామంటే ఈ సైడ్ బార్డర్ అయితే మొత్తం మీద కంప్లీట్ అయితే అయ్యింది ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఇట్లా చివరిగా చిన్న చిన్న చుక్కలు అయితే పెట్టుకున్నాను. మొదటి నుంచి చూస్తున్న ప్రతి ఒక్కరూ ఈ సైడ్ బార్డర్లు ఎలా వచ్చాయో కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం ముందుగా మన ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.